వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, విశ్వ నియమాలను అనుసరించి మనం విశ్వంలో గనక కూర్చొని కాసేపు ఆ ప్రకృతిలో కూర్చొని మనం ఆలోచించే ఆలోచన, మన భావన పాజిటివ్‌గా ఉంటే అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది అంటారు కదా! అసలు ఏ రకంగా అంటే ఆలోచనలు రకరకాల ఆలోచనలైతే మనకొస్తూ ఉంటాయి. ఆ ఆలోచన విధానాన్ని మనం పాజిటివ్‌గా మార్చుకోవాలి అనంటే ఏం చేయాలి? మన భావనలు, మన మాట అన్నీ బావుండాలంటే ఏం చేయాలి? చాలా మంది చాలా కష్టాలున్నాయని రోజు వందల కొద్ది ఫోన్‌లొస్తుంటాయి. హ్మ్. నేనెక్కడైనా మీటింగ్‌లోకొచ్చినప్పుడు ఇంక పక్కకొచ్చేసి, "మేడం నాకీ కష్టాలున్నాయి, నాకీ కష్టాలున్నాయి, నాకీ బాధలున్నాయి" అని ఒక్కొక్క రోజు నాకు ఫోనొస్తుంది. "నేనిప్పుడు చచ్చిపోతున్నా, మీకు లాస్ట్ ఫోనిది. మీరిప్పుడు నాతో మాట్లాడకపోతే మేము చచ్చిపోతున్నాం మేడం. ఈ పరిస్థితుల్లో వామ్మో! మీరు మోటివేషన్ చేస్తేనే నాకు ఈ సమస్య నుంచి బయటపడతా. ప్లీజ్ మేడం నేను చచ్చిపోతున్నానని." ఒక అమ్మాయి ఫోన్ చేసి, "నేను చచ్చిపోతున్నాను మేడం" అని. హ్మ్. ఎందుకంటే, "నేను చాలా అందగత్తెను, చాలా అందంగా ఉన్నాను. హ్మ్. కానీ నాకు ఒక సున్నము చేసే దాంట్లో సున్నం కళ్ళల్లో పడింది. ఆ! సున్నం ఏదో ఒక సిట్యుయేషన్‌లో కన్ను పడి కన్ను పోయిందట ఆమెకి. అయ్యో! కన్ను పోయింది. ఆ కన్ను పోయిందంటే నా అందమంతా పోయింది. ఇవాళ అందరూ నేను గుడ్డిదానంటున్నారు. దాంతో నేను ఏడ్చి స్కిన్ ఎలర్జీ లాంటిదొచ్చి ఈ పెదవి గూడా వంకరైపోయిందట. ఇప్పుడు అందవిహీనురాలినైనా నాకు తెలీదు నేను చచ్చిపోతాను." అమాయకత్వం అనాలా? మూర్ఖత్వం అనాలా? మూర్ఖత్వం అనాలి. నేనన్నాను, "జీవితంలో నీకు ఏది ఇష్టమో దాంట్లోనే సమస్యలొస్తాయి." ఒకామె చాలా అందగత్తె. అసలు ఎంత అందగత్తె అంటే అంత అందగత్తె ఆమె. హ్మ్. ఆ అమ్మాయికి 17 ఇయర్స్ అప్పుడు పెళ్లి జరిగింది. హ్మ్. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులు, అంతస్తులు అత్తగారోళ్ళకి చాలా ఇబ్బంది కలిగి బీద స్థితిలో ఉండి ఆమె ఏదో చిన్న ఉద్యోగం చేయాల్సొచ్చింది. ఆ ఉద్యోగం చేస్తే ప్రతోడు చేయి పట్టుకోవడం. ఆ! అంత అందగత్తె. జీతం ఇవ్వాలి అనంటే నా నా చెయ్యి పట్టుకుంటే గాని వాడు జీతం ఇచ్చేవాడు గాడు. ఆ అందం నుంచి ప్రొటెక్షన్ కావడానికి నేను పడ్డ పాట్లు అంతా ఇంతా కాదు. హ్మ్. ఇప్పుడు పెద్ద ఆఫీసర్‌నయ్యాను. ఆఫీసర్‌లోళ్ళు కూడా నన్ను లొంగితే గాని నా పనులు జరగట్లేదని. అందముంటే ఇంత కష్టముంటదే, పిచ్చి మొహం దానా నీకేమైంది? అందమంటే ఇష్టముంటే అందంలో ప్రాబ్లమ్స్. కీర్తి కావాలని ఇష్టముంటే అపకీర్తి పాలవుతాం. డబ్బు కావాలంటే డబ్బులో లోపం జరిగి బాధలు. కొడుకులంటే ఇష్టమైతే కొడుకులతోటే ప్రాబ్లమొస్తుంది. ప్రాబ్లమ్స్. అదే విషయం ఏమే తల్లి, హ్మ్. నీవు బాగా ఉన్నావు అనుకోవాలి. ఏ రోజో నువ్వు అందం కావాలని విపరీతంగా అందంతో విర్రవీగిపోయావు. హ్మ్. అందుకే ఇవాళ ఇట్లా జరిగింది. అంటే మన అహంకారం మీద విశ్వం దెబ్బతీస్తుంది. ఓకే. మనలో అహంకారం పెరగకుండా. కాబట్టి "నువ్వు ఉన్న సిట్యుయేషన్ యాక్సెప్ట్ చెయ్యమ్మా" అని చెప్పారు. హ్మ్. అంటే ఏంటి విశ్వ నియమాలను అనుసరించి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆర్థికమైన ఇబ్బందులుంటే యెస్. అనారోగ్యంతో ఉంటే యెస్. అన్యోన్యత లేకుండా ఉంటే యెస్. లేదు ఎవరో మోసం చేశారు నిన్ను యెస్. హ్మ్. లేదు తల్లి, తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఓకే. తల్లి, తండ్రిని విడిచిపెట్టి మీరే వచ్చారు. చదువును వదిలిపెట్టొచ్చారు. ఇలా ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఉన్న సమస్యని ఎందుకొచ్చింది నాకిది అనుకుంటే సమస్యొస్తుంది. అది నీకు కర్మగా మారిపోతుంది. హ్మ్. కాదు ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. అదే విశ్వరహస్యం, విశ్వ నియమాల పుస్తకం నేను రాసింది. ఎలాంటి మార్పులు చాలా చేసుకోవచ్చంటారమ్మ? చిన్న విషయం. హ్మ్. ఇప్పుడు ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులను మనం చూస్తుంటాం. అవును. నేను నెగెటివ్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏ పరిస్థితిలో పోయినా నేను ఫెయిల్యూర్ అవుతున్నానని ఆ వ్యక్తి తెలుసుకోగలగాలి. హ్మ్. ప్రతి దానికి ప్రతి పని లేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఎక్కడికి పోయినా పెళ్లి లేట్ అవుతుంది వాడికి, ఉద్యోగం లేట్ అవుతుంది, అడ్మిషన్ లేట్ అవుతుంది, హ్మ్. రిజల్ట్ వచ్చే దాంట్లో లేట్ అవుతుంది. కూరగాయలు తెద్దామని పోతే అక్కడ బ్యాంక్‌లో వెళ్ళి లైన్‌లో నిలబడతాడు. ఆయన వచ్చే వరకు మళ్ళీ ఆగి లంచ్ తర్వాత మళ్ళీ రావాల్సొస్తుంది. అంటే ప్రతి పని తను లేట్ చేయడం మొదలుగా తన పనులన్నీ లేట్ జరుగుతాయి. హ్మ్. తనెంత ఫాస్ట్‌గా చేస్తాడో తన జీవితం ఎలాగుంటుందో అలాగే తన రిజల్ట్ గూడా ఉంటుంది. ఆ! నెగటివిటీ ఉన్న వాళ్ళకు నెగెటివ్‌నే వస్తుంది. హ్మ్. పాజిటివిటీ ఉన్న వాళ్ళకు పాజిటివ్‌నే వస్తుంది. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో, ఆ కృతజ్ఞతా భావంతో ఉన్న వాళ్ళకు అందరితో రిలేషన్‌షిప్ బాగుంటుంది. ఈ విశ్వం అనుకుంటుంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు వీడికి ఏది ఇచ్చినా కృతజ్ఞతగా ఉంటాడని అన్నీ మనకిస్తుంది. హ్మ్. అంటే మన లోపల ఏ వ్యక్తన్నా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ! తనను గురించి తాను ఆలోచించుకోవాలి. నాకు ఈ సమస్య ఎందుకొచ్చింది? నేను హ్మ్. ఈ సమస్య నుంచి బయటికి రావడానికి నాలోనే ఒక లోపం ఉంది. ఆ! నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం చేశాను? ఒక స్త్రీని అసహించుకున్నాను.
మా అమ్మ నాన్న దెబ్బలాడుతూ కూర్చుంటే నా పెళ్ళ కూడా నాతో ఉండదని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించాను. అదే భావనతో ఉన్నాను. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో, నన్ను ఈ మాటలు అంటదేమో, ఆ మాటలు అంటదేమో. ఇప్పుడు మగపిల్లలకి ఏమవుతుంది, భార్యలు చంపేస్తున్నారు కాబట్టి అమ్మో నా భార్యకి మొత్తం క్లోజ్గా అయిపోతే నన్ను ఎక్కడ చంపేస్తుంది అంటే, ఇలా ఏర్పరచుకున్న భావాలతో నువ్వు ఒక మనిషిని చూడడం మూలంగా ఆ మనిషి నీతో అలాగే ప్రవర్తిస్తుంది. అదే విశ్వరహస్యము. అబద్ధాలు చెబుతూ పోతున్నా కొద్దీ నీకు అబద్ధాలు అంటే, కొంతమంది కూరగాయలు తక్కువ చేయి, అవును. కూరగాయలు తక్కువ చేయి, చీర దగ్గర ఒక చీర కూడా తక్కువ చేయి, ఇంటి విషయంలో ఇంకో కొంచెం తక్కువ చేయి, ఎవరితో ఏదైనా మాట కొంచెం తక్కువ చేసి తక్కువ చేయి, ఈ విషయం అనుకుంటుంది నీకు తక్కువ చేసేది నీకు చాలా ఇష్టం అనుకుంటుంది. నీ లైఫ్లో డబ్బు కూడా తక్కువ వస్తుంది, అంటే బార్గెనింగ్ సుఖం కూడా పార్కింగ్ చేయకూడదు. ఆహా! ఇంకో విధంగా మాట్లాడాలి. కూరగాయలు ఆవిడ వచ్చింది, ఆ! నువ్వు కూరగాయలు తీసుకుంటున్నావు, ఇదే రేట్ అంటావా? ఏమన్నా కొంచెం ఆలోచించి అక్కడిక్కడ. ఓహ్! నెగటివిటీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో అదే నీ జీవితము. మాట మాట్లాడడం కాదు, నువ్వు ఆలోచనలో ఎలా నీ మంచి అరే బాగున్నారండి, అబ్బా ఆనందమా, అబ్బో అనుకుంటుంది. అబ్బో వాళ్ళ డబ్బా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఏదో చూపించుకుంటున్నారు, అంతేగాని దుబ్బేసి వచ్చే డబ్బు కదా. అంటే మనం బయటికి ఒక తీరు మాట్లాడతాము, మన భావనలు వేరే తీరు ఉంటాయి. ఇంకోలా. బంగారు తల్లి, మన మనిషిలో 2 మనసులు ఉంటాయి. హ్మ్. ఒకటి అవునంటుంది, ఒకటి కాదంటుంది. హ్మ్. ప్రతి మనిషి తననికి తాను ఆలోచించుకోవాలి. నాలో ఏ ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచిస్తున్నానా, చెడు ఆలోచిస్తున్నానా, హ్మ్. నేను ఆలోచించేది ఏంటి, నేను ప్రవర్తిస్తున్నది ఏంటి. హ్మ్. త్రికరణ శుద్ధిగా ఉండాలి, అది విశ్వ నియమము. ఆ! మనం ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో, మన బాడీ రియాక్ట్ అవ్వడం కూడా అదే విధంగా ఉండాలి. మన మనస్సు, ఆత్మ, ఆలోచన, మాట, క్రియ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 ఒకే రకంగా ఉంటాయి. విశ్వం నుంచి ఏం కోరుకున్నా అది అవుతుంది. అదే సీక్రెట్. హ్మ్. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మాట విధానాన్ని మార్చుకోండి, మీ పద్ధతులను మార్చుకోండి. జరిగిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎంత చిన్న విషయం ఏది. దీపం ఒత్తి కుడికి పెట్టాలి, ఎడమకు చెప్పాలనే పూజారులు ఉన్నారు మనకి. అవును. శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది శాస్త్ర పద్ధతి ప్రకారం ఈ వ్రతము, నోము చెయ్యి. అవును. కానీ నువ్వు అబద్ధం మాట్లాడొద్దని ఒక్కడన్నా చెప్పారా? పెద్దలను గౌరవించని చెప్పారా? స్త్రీ కన్నీరు పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బుండదు, నీకది శాపంగా మిగిలిపోతుందని ఎవరన్నా చెప్పారా? హ్మ్. ఒకళ్ళని కొట్టడం గానీ, హింసించడం గానీ, తప్పులు చేయడం గానీ ఇలాంటి పనులు చేయకూడదు. విశ్వరహస్యం అదే నాన్న. చాలా చిన్నది. మాట మార్చుకోండి, ఆలోచనను మార్చుకోండి, కృతజ్ఞత కలిగి ఉండండి, అందరినీ ప్రేమించండి, పాజిటివ్ థింకింగ్ చేయండి, ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. మీరు అనుకున్నది విశ్వం ఇస్తుంది, గ్యారంటీ. ధన్యవాదాలమ్మ.